ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రాంగారు. నమస్తే అండి. నిశ్శబ్దం, శబ్దం రాకుండా ఉండదాన్ని నిశ్శబ్దం అంటారు. అతి భయంకరమైంది అది. ఇది ఎక్కువగా మనం కొంతమంది మగవాళ్ళల్లో చూస్తూ ఉంటామని. చాలా సైలెంట్గా ఉంటారు. నిజంగా వాళ్ళు ఎందుకు అంత సైలెంట్గా ఉంటారు అనేది అర్థం కాదు. అది ఒక తండ్రి ప్లేస్లో ఉన్న, ఒక భర్త ప్లేస్లో ఉన్న, ఏ ప్లేస్లో ఉన్న కొంతమంది మగాళ్ళు మాత్రం. ఇంకొకటి ఏంటంటే ఆడవాళ్ళు ఏదన్నా జరిగితే తొందరగా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు. మగవాళ్ళు అది కూడా చెయ్యరు. ఏదైనా వెళ్ళిపోయినా, ఎవరైనా వెళ్ళిపోయినా ఆడవాళ్ళు ఏడవడం, మగవాళ్ళు పాపం ఏడవలేరు. ఏది కూడా వాళ్ళు తొందరగా చెప్పలేరు. ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా చెప్పరు. బట్ సైలెంట్గా ఉంటారు. ఈ సైలెంట్గా ఉండడం అనేది ఇంట్లో వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. మగవాళ్ళు ఎందుకు కొంతమంది మగవాళ్ళు సైలెంట్గా ఉంటారు? దాని వెనకాల ఉన్న నిజాలు ఏమై ఉంటాయి? ఎలాంటి వాళ్ళు సైలెంట్గా ఉంటారు? కొంతమంది మగాళ్ళు కాదండి, ఎక్కువ శాతం మగాళ్ళు సైలెంట్గా ఉంటారు చాలా మంది. ఎందుకంటే మన సొసైటీలో కొన్ని పర్సెప్షన్స్ ఇంకా కొన్ని స్టాండర్డ్స్ సెట్ చేసి పెట్టారనమాట. ఏంటంటే ఒక మగాడు ఏడ్చాడు అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు వీక్ అనే ఒక లేబులింగ్ అయిపోతుంది అనమాట. లైక్ యూనో, నువ్వు స్ట్రాంగ్ కాదు, నువ్వు ఇమోషనలీ వీక్ అని ఒకటి. ఇంకోటి, ఒక ఆడది ఏడుస్తుంది అని అంటే ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని రీజన్ జరుగుతుంది. Yes. ఒక మగాడు ఏడుస్తే ఆడంగోడ్లాగా ఏంటి నువ్వు అని అనేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఏమైంది అని అడిగే కంటే కూడా, Right. అరే ఎందుకలా ఏడుస్తున్నావు చిన్నపిల్లల్లా, లేకపోతే ఎందుకలా ఏడుస్తున్నావు ఆడపిల్లలా, Right. ఇలా ఇలా అంటారే తప్ప అసలు నీకు ఏమైంది అనే క్వశ్చన్ లాస్ట్కి వస్తుంది. సో ఇలా అంటారేమో, నాకేమో ఇట్లా లేబులింగ్ అయిపోతుందేమో అనే థాట్లో మెన్ చిన్నప్పటి నుంచి కూడా, మీరు చూడండి అబ్బాయిలు చిన్నప్పటి నుంచి కూడా ఏడుస్తున్నారు అని అంటే కనుక పేరెంట్స్ ఇలాంటి మాటలే మాట్లాడతారు. నువ్వేమైనా ఆడపిల్లవా, Yes, ఎందుకు అట్లా అవును. ఏడుస్తున్నావు అనేసి. అది చాలా తప్పు, అలా అనకూడదు. ఎందుకంటే ఏడ్చే హక్కు మగాడికి కూడా ఉందండి. ఏడిస్తే స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. మీరు బాధలో ఉన్నారు అన్నప్పుడు కొంచెం మీరు ఆ ప్రైవేట్ టైం తీసుకొని మీరు ఏడ్చారు అని అంటే కనుక ఖచ్చితంగా యుల్ ఫీల్ బెటర్. అయితే ఒక అమ్మాయికి ఎంత స్ట్రెస్ ఉన్నా సరే ఏడుస్తుంది, నలుగురు ఓదారుస్తారు, షీల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అబ్బాయికి ఏడుస్తే ఓదార్చే వాళ్ళు లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే చెప్పుకుందాం, ఎవరికన్నా చెప్పుకొని ఏడుద్దామని క్లోజ్ ఫ్రెండ్కి చెప్పుకున్నా కూడా రియాక్షన్స్ ఎలా ఉంటాయి అని అంటే, అరే ఇవన్నీ నువ్వు ఏడ్చు, ఇవన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ నీ పని మీద నువ్వు ఫోకస్ చేయి అని ఇలా చెప్పేవాళ్ళు ఉంటారే కానీ దట్స్ ఓకే అనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో మనకి రైట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ కూడా రాదు. సో ఏడ్చినంత మాత్రాన సపోర్ట్ వస్తుందా అంటే రాదు, విమర్శిస్తారు ఇంకా చెప్పాలంటే. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏంటంటే చాలామంది అలాంటి సిచ్యువేషన్స్లో, అంటే ఇమోషనల్ అయిపోయే సిచ్యువేషన్స్లో ఏంటంటే మాట్లాడితే ఏడుపు వచ్చేస్తుందేమో అనే ఒక థాట్లో మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉండిపోతారు. కొన్నిసార్లు ఏంటంటే మనము అలా మాట్లాడుతున్నాము అని అంటే మాట తడపట్టము, వనకడము Yes. అండ్ ఈవెన్చువల్లీ ఆ ఏడుపు అనేది బయటకు వచ్చేస్తుంది. సో అలా కాకుండా నేను మాట్లాడకుండా ఉన్నాను అనుకోండి, ఏడుపు కంట్రోల్ అవుతుంది. కాబట్టి వాళ్ళు ఏంటంటే మాట్లాడకుండా ఉంటారు మోస్ట్ సిచ్యువేషన్స్లో. ఇంకొక రీజన్ అసలు ఎందుకు మగవాళ్ళు మాట్లాడరు అని అంటే, జనరలీ పార్ట్నర్ తోటి ఆర్గ్యుమెంట్ ఏమైనా అవుతుంది అనుకోండి, వైఫ్ తోటి కానివ్వండి, ఏమైనా పార్ట్నర్ తోటి కానీ ఆర్గ్యుమెంట్ అవుతుంది అని అంటే వీళ్ళు కూడా మాట్లాడారు అనుకోండి, వాళ్ళు అరుస్తున్నారు, వీళ్ళు అరుస్తున్నారు. ఎంతసేపటికి చెప్పేది అంటే వాళ్ళు ఏంటంటే అరుచుకొని నేను విన్నవ్వాలి అనే నోషన్లో అరుచుకుంటున్నారు అనుకోండి, దెర్ ఇస్ నో ఎండ్ టు ఇట్. సో మెన్ ఏంటంటే అలా అరుచుకున్నంత మాత్రాన నాకేమైనా సొల్యూషన్ వస్తుందా అంటే రావట్లేదు అన్నప్పుడు సైలెంట్ అయిపోతారు. నేను అంటే ఇక్కడ సైలెంట్ అవుతున్నారంటే కొందరు ఏమనుకుంటారంటే వీళ్ళు సైలెంట్ అయ్యారంటే వీళ్ళు తప్పు ఒప్పుకుంటున్నారేమో అని అనుకుంటారు. బట్ యాక్చువల్లీ చెప్పాలంటే అది తప్పు ఒప్పుకోవడం కాదండి. ఇన్ ఎ వే చెప్పాలంటే వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారంటే ఎమోషనల్ డిస్టెన్సింగ్ స్టేజ్లో ఉన్నారనమాట. అంటే ఇప్పుడు నువ్వు నన్ను ఎంత తిట్టినా కూడా నేను నీకు మళ్ళీ వాపస్ తిట్టట్లేదు, Yeah. నువ్వు చెప్పే మాటలకి నేను ఎదురు సమాధానం చెప్పట్లేదు, అలా కామ్గా ఉన్నాను అని అంటే అర్థం చేసుకోవాల్సింది వైఫ్స్ అందరూ, లేకపోతే అందరూ ఫీమేల్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటిది అని అంటే, ఒక అబ్బాయి కామ్ అయిపోయాడు అని అంటే హీఈస్ అట్ ఎ స్టేజ్ ఆఫ్ ఇమోషనల్ డిస్టెన్సింగ్. అంటే ఇంకా ఐఎమ్ డన్, నాతో కాదు ఇది, ఐ విల్ స్టార్ట్ సపరేటింగ్ మై సెల్ఫ్ ఫ్రమ్ ది అదర్ పర్సన్. అంటే ఇమోషనల్ డిస్టెన్సింగ్. ఫిజికలీ ఉండొచ్చు, మీతోటే బతుకుతున్నాడు, కానీ ఇమోషనల్ డిస్టెన్సింగ్ అయిపోతుంది. ఒక్కసారి ఇమోషనల్ డిస్టెన్సింగ్ అయింది అని అంటే ఆ డిస్టెన్స్ని మళ్ళీ దగ్గర అంటే యూనో గ్యాప్ని పూడ్చడం అనేది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో అందుకనే మీరు ఇలాంటి ఏదైనా ఇండికేషన్స్ మీకు కనిపించినాయి అనుకోండి, మీ హస్బెండ్లో కానివ్వండి, మీ పార్ట్నర్లో కానివ్వండి, మీరు తిడుతున్నా కూడా ఏం మాట్లాడకుండా సహిస్తున్నారు అని అంటే
దాని అర్థం ఏంటంటే వాళ్ళు మీరు తిడుతుంటే వాళ్ళు పడుతున్నారు అని కాదు, సమ్వేర్ ఎమోషనల్ డిస్టెన్సింగ్ స్టార్ట్ అయింది అండ్ యువర్ రిలేషన్షిప్ ఇస్ ఇన్ డేంజర్ అనేసి. సో అందుకనే అంటే జనరలీ మగవాళ్ళు ఎలా సైలెంట్ అయిపోతున్నారు అని అంటే ఇట్స్ అన్ ఇండికేషన్. కాబట్టి ది బెస్ట్ వే టు డీల్ విత్ ఇస్ కమ్యూనికేట్ చేయండి, అలా అరుచుకోకండి, కమ్యూనికేట్ చేసుకొని వాళ్ళు సైలెంట్గా ఉన్నారంటే మాట్లాడండి, ప్రేమగా మాట్లాడండి అండ్ దెన్ ట్రై టు కమ్యూనికేట్. వాళ్ళు ఏదో సైలెంట్గా ఉన్నారు కదా అనేసి మీరు ఇంకా వైలెంట్గా ఉన్నారనుకోండి, అది వర్కౌట్ కాదు. సో జనరలీ మగవాళ్ళు అందుకనే సైలెంట్గా ఉంటారు, ఏంటంటే ఆ ఫేస్ ఆఫ్ ఎమోషనల్ డిస్టెన్సింగ్లో ఉన్నప్పుడు. కొన్నిసార్లు ఏంటంటే చెప్పినా అర్థం చేసుకోదు, చెప్పి వేస్ట్ అనే ఒక థాట్లో ఉంటారు చూడండి, అప్పుడు కూడా వాళ్ళు మాట్లాడకుండా ఉంటారు అనమాట. సో అలా కాకుండా మీరు మీ అండర్స్టాండింగ్ని మీరు కరెక్ట్గా డిస్ప్లే చేశారనుకోండి, లైక్ ఏదన్నా బాధ ఉన్నప్పుడు చెప్పుకుంటుంటే వినాలి. సో విని దానికి తగ్గట్టు మీరు రియాక్ట్ కానీ లేకపోతే దానికి తగ్గట్టు ఓదార్చారనుకోండి, చెప్పుకోవడానికి ఇష్టపడతారు. అసలు వినడానికి మీరు ఒప్పుకోవట్లేదు, ఇలా అసలు యూఆర్ నాట్ ఈవెన్ రెడీ టు లిసన్ అనుకోండి, లేకపోతే చెప్పినా కూడా అర్థం చేసుకోవట్లేదు అనుకోండి. సో అలాంటి కేసెస్లో ఏంటంటే వాళ్ళు చెప్పకుండా ఇంకా లైట్ తీసుకుంటారు అన్నమాట, లైక్ సైలెంట్గా అయిపోతారు. సో అలా వేరియస్ రీజన్స్ వల్ల మగాళ్ళు ఏంటంటే ఇలా రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఒక్కోసారి ఫుల్ సైలెంట్ అయిపోతారు. బట్ దట్స్ నాట్ అది ఒక హెల్దీ ఇండికేషన్ కాదు. సో అలా మీరు కనుక ఫేస్ చేస్తున్నారంటే కనుక ప్లీజ్ వర్క్ అపాన్ ఇట్. అన్నట్టు నిజంగా ఏదైనా గొడవ జరిగేటప్పుడు అందులో వాళ్ళు ఇంకా సైలెంట్ గా ఉండే కొద్ది ఇక్కడ ఇంకా ఎక్కువైపోతుంది, వైలెంట్ గా అయిపోతా ఉంటారు. ఇంకా సైలెంట్ గా ఉండేసరికి ఇప్పుడు పిల్లవాడిని మనం కొట్టామనుకోండి, వాడు ఏడకపోతే ఇంకా 4 కొడతాం. అదే కదా, ఇప్పుడు ఏడ్చేదాకా కొడతాం ఒకటి, అండ్ ఒక్కొక్కసారి ఏంటంటే ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నాం అని కొడుతుంటాం. అంటే మనం చేసే పనులలో కొన్ని సెన్స్ ఉండదు మనం చేసే వాటిలో. సో ఇది కూడా అంతే. అంటే ఇప్పుడు ఒక మగాడు పడుతున్నాడు కదా అనేసి మీరు తిడుతా ఉన్నారనుకోండి, అది కరెక్ట్ కాదు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఎక్కడో ఆ లిమిట్ క్రాస్ అయిపోయింది కాబట్టి ఇంకైనా సైలెంట్ అయిపోయాడు అనేసి. సో అది అర్థం చేసుకోవాలి. నిజంగానే అంటే రిలేషన్షిప్స్ బ్రేక్ అవ్వకుండా మీరు అన్నట్టు ఫిజికల్ గా దగ్గర ఉంటారేమో కానీ ఎమోషనల్ గా దూరంగా ఉంటే అది దానంత నరకం ఇంకోటి ఉండదు. టార్చర్ అది అది ఇంకా పెద్ద టార్చర్. థ్యాంక్ యూ. వెల్కమ్ అండి.